మహిళల క్రికెట్ జట్టు టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిచింది. ఈ చారిత్రాత్మక విజయంతో అందరి మన్ననలు అందుకోవడంతో పాటు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. ఈ జట్టులో తెలుగు అమ్మాయి కరుణకుమారి కీలక పాత్ర పోషించారు. తను జీవితంలో ఎదురైన కష్టాలను అధిగమించి అద్భుత ప్రతిభతో దేశానికి గర్వంగా నిలిచారు. అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన గిరిజన బాలిక పాంగి కరుణకుమారి అంధత్వం ప్రతిభకు అడ్డుకాడదని నిరూపించింది. ఆ విశేషాలంటూ ఈ స్టోరీలో చూద్దాం. చదువుకోవాలనే ఆశ అందుల పాఠశాలలో చేరేలా చేసింది. క్రికెట్ ఆటపై ఉన్న ఇష్టం శిక్షణ తీసుకునేలా మార్చింది. ఆటంకాలను అధిగమిస్తూ ఆల్రౌండర్ గా ఎదిగింది. అందుల మహిళల టీ20 ప్రపంచ కప్ సాధించే స్థాయికి ఎదిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా వంటల మామిడి గ్రామానికి చెందిన పి కరుణకుమారి 80% అంధత్వం ఉన్నప్పటికీ ఆటలంటే ఎంతో ఇష్టం. 8వ తరగతి వరకు ఊర్లో చదివింది. పై చదువుల కోసం విశాఖలోని అంధ బాలికల ఆశ్రమ పాఠశాలలో చేరింది. తనకిష్టమైన క్రికెట్ పై దృష్టి పెట్టింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిపైన పట్టు సాధించిన ఆమె ఆల్రౌండర్ గా నిలిచింది. కోచ్ సహకారం, ప్రోత్సాహంతో టీ20 ప్రపంచ కప్ ను సాధించే స్థాయికి ఎదిగింది. విజయాన్ని సాధించి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న కరుణకుమారికి ఘన స్వాగతం లభించింది. నేను బ్లైండ్ స్కూల్కి వెళ్ళాక క్రికెట్ ఆడతారని తెలిసింది. తర్వాత అజయ్ సార్ కోచింగ్ నేర్పించడం అదన్నీ జరిగింది. అలాగే ఆంధ్ర సపోర్ట్ కూడా బాగా చేశారు. తన బిడ్డ దేశం తరపున ఆడి విజయం సాధించిందనే విషయం తెలిసి ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా చేసింది. మాకైతే చాలా సంతోషంగా ఉందండి. మన రాష్ట్రానికి, మా దేశానికి మంచి పేరు తెచ్చినందుకు. మరి మా పాపని చిన్నప్పటి నుండి కంటి చూపు లేకపోయినా మేము చాలా కూలినాలు చేస్తూ కష్టపడి పెంచుకున్నాము. మా పాప ఇంత స్థాయిలో వస్తుందని మేము ఎప్పుడు కూడా అనుకోలేదు, ఊహించలేదు కూడా సార్. మా పాప గెలవడం ఏంటి, మా బ్రతికి ఎంత, మా స్థాయి ఎంత, మా పాప గెలవడం ఏంటి నేను ఆశ్చర్యపోయాను సార్. అసలు ఆ కళ్ళలో ఊహించగలేనంత నాకు అయింది సార్. ఒక పిడుగు పడినట్టుగా అయిపోయింది సార్. మంచి ఆనందంగానే ఉంది సార్. ముందు ఇంకా బాగా జరగాలని నేను అయితే కోరుకుంటున్నాను సార్. కరుణకుమారి విజయం తెలుగు జాతికి గర్వకారణమని కోచ్ అజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆమెలోని పట్టుదలే ఆమెను ఈ స్థాయికి చేర్చిందన్నారు. ఆమె విజయం కేవలం క్రికెట్ మైదానానికే పరిమితం కాలేదని, ఆంధ్రాలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని అమ్మాయిలకు ఆమె ఒక ఆదర్శంగా నిలిచిందన్నారు. రీసెంట్ గా అందులో వరల్డ్ కప్ మహిళలది ఏదైతే ఇండియా విన్ అయిందో దాంట్లో ఫైనల్స్ లో షీ ప్లేడ్ నాకు 42 రన్స్ క్రూషియల్ సిచ్యువేషన్ లో స్కోర్ చేయడం వల్ల ఇండియన్ సేఫ్ గా విక్టరీ రీచ్ అవ్వడం జరిగింది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నా శిష్యురాలు ఒకళ్ళు వెళ్ళి ఇండియన్ టీంకి ఆ మెడల్ తేవడము, తన కంట్రిబ్యూషన్ బెస్ట్ ఇవ్వడం ఫైనల్స్లో చాలా హ్యాపీగా ఉంది.